ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మన ముందు ఒక క్యూట్ కపుల్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఎవరికి వాళ్ళని డివైడ్ చేసి చూడలేము అనమాట. ఇద్దరు కలిసి ఏంటంటే అంజలి పవన్ వాళ్ళిద్దరు కలిసి ఉంటేనే ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది ఇద్దరిని కలిపి. అమ్మ ఆవకాయ అంజలి టైప్లో అంజలి గారు పవన్తో ఉంటేనే, పవన్ గారు అంజలి గారితో ఉంటేనే, వాళ్ళిద్దరు కలిసి ఉంటేనే ఆ క్యూట్నెస్ కనిపిస్తుంటది. వీళ్ళిద్దరు జర్నీ చూసుకుంటే అంటే చాలా సాక్రిఫైస్లు ఉన్నాయి, చాలా డేరింగ్ స్టెప్స్ ఉన్నాయి, చాలా ఆటుపోట్లు అన్ని చాలా పడ్డారు ఇద్దరు కలిపి. బట్ ఇద్దరు కలిపి ఒక మాట మీదే నిలబడి ఒక వేలోనే వెళ్తున్నారు అనమాట ఇద్దరు. సార్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళిద్దరు లైఫ్ జర్నీ గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. యా హాయ్ అండి, నమస్తే ఇద్దరు. నమస్తే వెంకీ గారు. ఫైనలీ ఫైనల్ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా. అంటే ఇప్పుడు ఇద్దరు బాగానే ఉన్నారు అంటే ఏమైనా ఇద్దరు చాలా క్యూట్ గా ఉన్నారు. మీ ఇద్దరు జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందండి ఇద్దరు? అంటే పవన్ నేను కలిసిందా యాక్చువల్గా మా ఇద్దరివి రెండు రూట్స్ అనమాట. ఎంటైర్గా నాదేమో టీవీ, ఆయనేమో సినిమాలు. సో కలవడానికి ఏదో అంటారు కదా అద్భుతం, అలాంటిది ఏం జరగలేదు. కానీ చెప్పు, అలాంటి జరిగింది కాబట్టి కలిసాం. అమ్మో బాబు, ఏంటంత కష్టంగా చెప్తున్నావు? లేదు, ఇష్టంగానే చెప్పి అంటే ఒక సడన్ గా ఒకసారి ఒరిజినల్ వచ్చేస్తే నా క్లోజ్ కట్ చేయండి. ఇప్పుడు ఆయన చెప్పారు క్యూట్ కప్పులు విడదీయలేమని చెప్పి. నాది ఏం లేదు, లేట్గా వచ్చేది. సో అట్లా ఒక డాన్స్ షో జరిగింది మనకి ఈటీవీలో, నర్తనశాల అని చెప్పేసి. ఆ టైంలో అందరం ఫిక్స్ అయిపోయాం, మరి ఎక్కడి నుంచి వచ్చాడో ఎందుకు వచ్చాడో మరి నా కోసం వచ్చాడో తెలియదు. కానీ లాస్ట్గా దిగాడు ఆయన ఒక పేరుతో. ఎవరు ఆయన పేరు? జ్యోతి, సందీప్ వాళ్ళ వైఫ్. సందీప్ వాళ్ళ కొరియోగ్రాఫర్ అనమాట. అప్పుడు కూడా హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. అంటే స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మనం ఆబ్వియస్లీ హాయ్ చెప్తాం కదా, అలాగే ఉండేది. కానీ అంత ప్రేమ అట్లా ఏం లేదు. సో అలానే మధ్యలో వెళ్ళిపోయారు. ఆయన సినిమా వచ్చింది ఆయనకి ఏదో మలయాళంలో, తను హీరోగా ఒక ఫిల్మ్ చేశారు అక్కడ. అది వచ్చి వెళ్ళిపోయారు సడన్గా, అంతే. ఆ తర్వాత ఎప్పుడుకో ఆయన మళ్ళీ నాకు అప్పుడు ఫేస్బుక్లో ఉండే కదా, ఫేస్బుక్లో మెసేజ్ చేయడం, అదే నా తమ్ముడు చూసి ఓకే చేయడం, ఎప్పుడు అప్పుడే నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. ఆ తర్వాత ఎప్పుడు గొప్ప దినం ఆ రోజు వచ్చింది. ఏ దినం? గొప్ప దినం, మంచి రోజు. సారీ, ఓకే సారీ. అండ్ మెసేజ్ చేయగానే ఎట్లా రియాక్ట్ అయ్యారు మీరు? మెసేజ్ ఏం లేదు. అప్పుడు నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నా. తమ్ముడు అన్నాడు, అయ్యో తెలిసిన అన్నే కదా నెంబర్ ఇస్తున్నా అనేసి. అలా అయింది. అప్పుడు ఒకసారి హాయ్ పెట్టాడు అంతే, అంటే నెంబర్ నాది అని చెప్పి చెప్పడానికి. దాని తర్వాత అప్పట్లో మనకు ఒక హ్యాబిట్ ఉంది, హాయ్ ఎంత ప్రాబ్లం చేస్తే తర్వాత తెలిసింది. ఒక హాయ్ ఎంత ఎంత అద్భుతాలు జరుగుతాయో తర్వాత తెలిసిందన్న. ఇక్కడే ఉంటావు నువ్వు, వెంకీ గారు వెళ్ళిపోతారు ఐ డ్రీమ్ అనేసి. ఇక ఆ తర్వాత నేను సినిమాలు చూస్తే రివ్యూస్ పెట్టేదాన్ని అప్పట్లో. ఓ సినిమా చూసి వచ్చి పొద్దున 8:30కి రివ్యూ పెట్టేశా. అసలు అప్పట్లో యూట్యూబ్ ఉండి ఈమె రివ్యూలు తీసుకుని ఉంటే నాకు తెలిసి 1 కోటి సబ్స్క్రైబర్ వచ్చేసి ఉండేవాళ్ళు. ఇండస్ట్రీ మొత్తం రివర్స్ అయ్యేది. లేట్ అయ్యారు అయితే. యూట్యూబ్ ఇవన్నీ అప్పుడు లేదు. సో రివ్యూ పెట్టేశా. ఈయన ఉండి ఫస్ట్ కాల్, అయ్యో మీరేంటి సినిమా ఇలా ఉందని రివ్యూ పెట్టేశారు, నేనేమో ఫ్రెండ్స్ని తీసుకొని చెన్నైలో ఉన్నాను, మన తెలుగు సినిమా కదా అని. ఇప్పుడు నేను తిట్టుకుంటారా? చిన్న సినిమా కూడా కాదు, పెద్ద హీరో సినిమా. పెద్ద హీరో సినిమా ఓపెన్ స్టేటస్ పెట్టింది అంటే అప్పుడు తెలుసుకోవాలి నేను. హలో, నేను ఏదన్నా ఓపెన్ గా మాట్లాడతాను అని చెప్పి అప్పుడే కాదండి. అంటే సినిమా గురించి అడదాం చేస్తారు, లేకపోతే మాట్లాడాలి పెంచి ఫోన్ చేస్తారు. థియేటర్ దగ్గర ఉన్నప్పుడు సడన్ గా స్టేటస్ చూస్తే ఇది ఉంది, ఏంటి ఇంత ఘోరంగా పెట్టేది, ఏంటి అసలు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? నేను ఒక 3 తమిళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్తాం బాగుంటుంది అని చెప్పేసి వెళ్ళి టికెట్ కూడా తీసుకున్నా. వెళ్దామంటే ప్రిపేర్ అవ్వలేదు. ఫస్ట్ సినిమాకి వెళ్ళాడు, మరీ పక్కోడు బాగాలేదనగానే ఒకసారి ఫోన్ చేస్తాం కదా, ఏంటో బాబు మైండ్ ఎలా ప్రిపేర్ అయ్యాలని. ఆ ప్రిపరేషన్ కోసం ఫోన్ చేశా. దట్ ఈస్ మై ఫస్ట్ ఎంట్రీ. అదే నేను చేసిన మొదటి తప్పనే కదా. లేదు, సినిమా గురించి మాట్లాడు. ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యాక ఇది 3వ తప్పు. సినిమా గురించి చెప్తున్నా నేను. కౌంట్ చేద్దాం, ప్రతిదానికి ఒకటి ఉంటుంది. నేను సినిమా గురించి మాట్లాడుతున్నా. సడన్గా చెప్పాను, మీ ఇష్టం అండి, నా ఒపీనియన్ అది, మీకు నచ్చొచ్చు, మీరు వెళ్తే వెళ్ళండి అని చెప్పా. ఆ తర్వాత ఎప్పుడో ఆయన ఒక హాయ్, ఒక 10 రోజుల తర్వాత నేను హలో, అలానే ఉండేది. బేసిక్ ఫస్ట్ కమ్యూనికేషన్ కొంచెం నా సైడ్ నుంచి ప్రాబ్లం, అదే ఆమెకు అదృష్టం. మీకు మరి ఆవిడకి అదృష్టం అంటే మీకు అది మీరు మీ ఇష్టం, అది మీ విఘ్నత వదిలేస్తున్నాను. కరెక్ట్. నర్తనశాల టు నీతోనే డ్యాన్స్, రెండిట్లో అప్పటికి డిఫరెన్స్ ఏం గమనించారు ఆవిడలో మీరు? అప్పుడు పెళ్ళి, ఇప్పుడు పెళ్ళి అయింది అంతే. అంతేనా? అంతే అంటే అప్పుడు అబ్జర్వ్ చేయలే కదా ఏమి. అప్పుడు అసలు యాక్చువల్లీ ఈ టీం అందరు కొత్త, నాకు వెళ్ళేవాడిని డ్యాన్స్ చేసేవాడిని. అంటే నాకేంటంటే ప్రాబ్లం,
ఒకేసారి కొత్త వాళ్ళు చాలా మంది ఉంటే ఇమీడియట్ నేను ఇనిషియేట్ తీసుకుని అందరితో మాట్లాడేసి ఆ ప్యాటర్న్ కాదు, అదొక పెద్ద మైనస్ అయింది నాకు. నా కెరీర్ పరంగా మైనస్ అయింది, అది మామూలు రిలేషన్స్ పరంగా కూడా మైనస్ అయింది. అప్పుడు ఏమైందంటే జస్ట్ వెళ్ళామా సాంగ్ చేసామా అసలు టెన్షన్. మామూలుగా మనకి బిట్ బై బిట్ చేయడం అలవాటు, అది టెన్షన్ ఉండదు. ఫుల్ సినిమాల్లో ఫుల్ సాంగ్ అయితే అదో టెన్షన్. 5 minutes 6 minutes కంటిన్యూ చేయాలి, ఇది చేయాలి, జడ్జిలు మార్కులు వీళ్ళు మార్కులు, ఈ టెన్షన్ ప్రెషర్తో ఎవరితో మాట్లాడేవాను కదా. వెళ్ళామా చేసుకుని వచ్చేసామా మళ్ళీ ఆ దాంట్లో ఎంతమంది కౌశలు, నిరుపము, చాలా మంది 12 పేర్లు. ఒక మామూలుగా అయితే మనకి 6 pairs 7 pairs కదా, 12 pairs. శ్యామల చాలా మంది ఉన్నాం, ప్రదీప్ ఫస్ట్ యాంకర్ దానికి, అట్లా ఉండేది అందరం. ఇంకా సో కంప్లీట్ ఏంటంటే నాకు అంతా కొత్త, ప్లస్ స్టేజ్ మీద కంటిన్యూ సింగిల్ స్ట్రెచ్గా ప్లస్ ఒక కాంపిటీషన్ చేయడం ఫస్ట్ టైం. అన్ని ఫస్ట్ టైం వచ్చేసరికి టెన్షన్ ఎక్కువ ఉండింది. సో ఎవరితో మాట్లాడేది ఇదేం లేదు, నా గోల్ పాటలు తెచ్చుకోవడం, ఇదే టెన్షన్ తప్ప ఇంక అసలు ఎవరితో మాట్లాడేవాను కాదు. సో తర్వాత అక్కడ నుంచి ఇంక మధ్యలో నేను సినిమా వచ్చి వెళ్ళిపోవాలి, దాని నుంచి వచ్చేసాను. ఇంకా అక్కడ నుంచి ఎవరితో టచ్లో లేను. ఎప్పుడో మళ్ళీ తను చెప్పినట్టు అది రీక్యాప్ అనమాట. సో అలా మెసేజ్ చేయడము అలా 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 అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. 9 ఏళ్ళు అలా 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 అని ఆలోచించి పెళ్ళి అయిపోయింది అనుకుంటా. అదే ఏం చించిన ఇంకా చిరిగేది ఏం లేదు నాకు. అంటే ఇప్పుడు అంటే 9 ఏళ్ళు అయిపోయింది కదా, 5 అయిపోయింది తప్పులు. ఇప్పుడేంటి 1000 తప్పులు లెక్కేస్తావా? 100. సో డిఫరెన్స్ అదే. అప్పుడు అసలు అబ్జర్వేషన్ లేదు తన గురించి. కానీ ఒక్కటే అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే ఒక పచ్చకారు ఉండేది అన్నపూర్ణ స్టూడియోలో. ఎవర్రా ఈ మెంటలో ఈ పచ్చకారు వేసుకుని తిరుగుతున్నారు అనుకున్నా. కానీ అందుకే నోరు జాగ్రత్త అని చెప్పేసి అర్థమైంది. చచ్చినట్టు అదే కారులో తిరగాల్సి వచ్చింది. అవును నిజంగా. అప్పుడు ఫిక్స్ అయ్యా, నోటి దూల వద్దు, దేని గురించి తక్కువగా మాట్లాడేది మనకే వస్తుందని. అలా అది అన్నింటిలో అప్లికేబుల్ అయిపోయింది నాకు. అది మనుషుల గురించి కావచ్చు, వస్తువుల గురించి కాదు, దేని గురించి కాదు, బేసిక్గా మన నోటి దూలు తప్పించుకుని మనం దేనికి తక్కువ అనుకోకూడదు అని అర్థమైంది. ఓకే 3 సంవత్సరాలు తిరిగి ఆ కారులో. భలే పచ్చ కారు ఎవరికి ఉండేది కదా, స్టూడియోలో నన్ను గుర్తుపెట్టేసేవారు. ఆ కార్ ఎక్కడైనా కనిపిస్తే నెంబర్ కూడా చూసేవాళ్ళు, నాకు ఫోన్ చేసేవాళ్ళు. కానీ మా జీవితం పచ్చగా ఉంది ఆ పచ్చగారులో తిరిగిన తర్వాత. అది లాస్ట్ డైలాగ్ ఉంది చూసారా, పంచి బాగుందా? బాగుంది. పచ్చగా అన్నారా పచ్చగా వల్ల ఏమో అండి, అది తెలియదు నాకు. మీరేంటి ఒకటి ఇంటర్వ్యూకి వచ్చారా? దీని తర్వాత వీడియో వేరే ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. ఓకే, అప్పుడు కూడా నేను వెంకీ గారికి ఇంటర్వ్యూ ఇస్తాను.